బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు ఈడీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రెగ్యులర్ బెయిల్పై విచారణ మరోసారి వాయిదా పడింది. న్యాయమూర్తి కావేరి భవేజా సెలవులో ఉండడం, బెయిల్ పిటిషన్పై విచారణ ఈ నెల 22వ తేదీకి వాయిదా వేశారు. ఈ నెల 22 మధ్యాహ్నం పిటిషన్పై విచారణ జరగనుంది. ఇక రెగ్యులర్ బెయిల్ పిటిషన్లో భాగంగా కవిత ఈ కేసులో తన పాత్రకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొన్నారు. తనపై అక్రమంగా కేసు పెట్టారని చెప్పుకొచ్చారు. అలాగే నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా చేసుకుని తనను లిక్కర్ కేసులో ఇరికించారని కవిత చెప్పుకొచ్చారు. తన పాత్రకు సంబంధించి ఎలాంటి సాక్ష్యాలు లేవని తెలిపారు. నేడు ఈడీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రెగ్యులర్ బెయిల్పై విచారణ మరోసారి వాయిదా పడింది. న్యాయమూర్తి కావేరి భవేజా సెలవులో ఉండడం, బెయిల్ పిటిషన్పై విచారణ ఈ నెల 22వ తేదీకి వాయిదా వేశారు. ఈ నెల 22 మధ్యాహ్నం పిటిషన్పై విచారణ జరగనుంది. ఇక రెగ్యులర్ బెయిల్ పిటిషన్లో భాగంగా కవిత ఈ కేసులో తన పాత్రకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొన్నారు. తనపై అక్రమంగా కేసు పెట్టారని చెప్పుకొచ్చారు. అలాగే నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారం చేసుకుని తనను లిక్కర్ కేసులో ఇరికించారని కవిత చెప్పుకొచ్చారు. తన పాత్రకు సంబంధించి ఎలాంటి సాక్ష్యాలు లేవని తెలిపారు. ఇక మరోవైపు కవిత వాదనలు ఈడీ అధికారులు వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో ఈడీ వాదనలు ఇలా ఉన్నాయి. కవిత లిక్కర్ కేసులో కింగ్ పిన్ అని ఆప్ సౌత్ గ్రూప్నకు మధ్య కవిత దళారీగా వ్యవహరించారన్నారు. లిక్కర్ స్కామ్లో భాగంగా 100 కోట్ల ముడుపుల వ్యవహారంలో కవితదే కీలక పాత్రని తెలిపారు. ఇండోస్పిరిట్ ద్వారా తిరిగి ముడుపులు వసూలు చేశారని, కిక్ బాక్స్ చేరవేతలో కవిత కీలకంగా ఉన్నారని తెలిపారు. సాక్ష్యాలు దొరకకుండా కవిత తన ఫోన్లో డేటాలను డిలీట్ చేశారని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అలాగే ఈడీ నోటీసులు ఇచ్చాక వాట్సాప్ డేటాను డిలీట్ చేశారన్నారు. డిజిటల్ ఆధారాలు లేకుండా ముందు జాగ్రత్త పడ్డారు. కవిత చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి. ఆమెకు నోటీసు ఇచ్చిన వెంటనే అరుణ్ పెళ్ళై తన వాంగ్మూలం ఉపసంహరించుకున్నారు. అరుణ్ని బెదిరించి వాంగ్మూలం ఉపసంహరించుకునేలా చేశారు. ఆమెకు బెయిల్ ఇస్తే సాక్షులకు ప్రభావితం చేయగలరు, సాక్ష్యాలను ధ్వంసం చేస్తారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కవితకు బెయిల్ ఇవ్వకూడదని కోరుతున్నారు.